అండమాన్ ఈ పేరు వినంగానే మనకు బ్యూటిఫుల్ బీచెస్, ఐలాండ్స్, వాటర్ స్పోర్ట్స్ గుర్తుకొస్తాయి. బట్ వాటన్నిటికంటే కూడా ఈరోజు మనం అనుభవిస్తున్న ఫ్రీడమ్ కోసం అప్పట్లో పోరాడిన చాలామంది వీరులను బందీలుగా బంధించబడ్డ ప్రదేశం ఇది. అదే అండమాన్ జైల్. అటువంటి అండమాన్ జైల్ పూర్తి నిర్మాణం గురించి, అప్పట్లో మన వీరులను ఎలా శిక్షించేవాళ్ళు, పూర్తి వాస్తవిక సమాచారంతో అండమాన్ జైల్ గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు అండమాన్ జైలు నిర్మించడానికి ప్రధాన కారణం 1858లో జరుగుతున్న స్వాతంత్రం పోరాటాన్ని అణిచివేయడానికి అప్పటి రాజకీయ నాయకులను, స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళ నుండి వేరే వాళ్ళు స్ఫూర్తి పొందకుండా ఉండడం కోసం వాళ్ళని దూరంగా మెయిన్ల్యాండ్ నుండి తీసుకుని వెళ్ళి ఐలాండ్లో పెట్టేవాళ్ళు. ఆ ఐలాండ్ పేరే వైపర్ ఐలాండ్. ఆ ఐలాండ్లో వీళ్ళకి కనీసం తిరిగే స్వేచ్ఛ ఉండేది. అలా కాకుండా వాళ్ళను బంధించాలని చెప్పి ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ అండమాన్ జైల్. ఈ అండమాన్ జైల్ని 1896లో మొదలుపెట్టి 1906లో పూర్తి చేశారు. దీనికోసం వీళ్ళు మొదట 5 లక్షల బడ్జెట్ అనుకున్నా అది పూర్తయ్యే సమయానికి దాదాపు 8 లక్షలు పట్టింది వీళ్ళకి. దీని నిర్మాణం కోసం కావాల్సిన ఇటుక, ఐరన్ అన్నీ కూడా బర్మా దేశం నుంచి తెప్పించారు. దీని ఆర్కిటెక్చర్ స్టార్ ఫిష్ లేదా సైకిల్ రిమ్ ఆకారంలో ఉండేది. మొత్తం 7 వింగ్స్ ఉండేవి. మొదటి వింగ్ ఫ్రంట్ నుండి మనం ఎదురుగా ఉన్న వింగ్ బ్యాక్ పార్ట్ మాత్రమే చూడగలిగే వాళ్ళం. దీని వలన ఒక వింగ్ నుండి ఇంకో వింగ్లో ఉండే వాళ్ళను చూసే అవకాశం ఉండేది కాదు. ప్రతి వింగ్లో 3 ఫ్లోర్స్ ఉండేవి. మొత్తంగా 696 సెల్స్ ఉండేవి. ప్రతి సెల్లో కేవలం ఒక్కళ్ళని పెట్టేవాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా చీకటిగా ఉండేవి. దీని వలన మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. 7 వింగ్స్లో ఉన్న ఏ సెల్లో కూడా నేరుగా వెళ్ళడానికి దారి ఉండేది కాదు. 7 వింగ్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక టవర్ ఉండేది. ఎవరైనా సరే ఆ టవర్ ద్వారానే ఎంటర్ అయ్యి సెల్ లోపలికి వెళ్ళేవాళ్ళు. అండ్ ఈ టవర్ నుంచి నిల్చుకొని ఈ 7 వింగ్స్ని మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు. దీని వలన సెల్ లోపల ఉండే వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉండేది కాదు, ఎవరు ఎప్పుడు మానిటర్ చేస్తున్నారు, అసలు మానిటర్ చేస్తున్నారా లేదా అని చెప్పి. ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా మీరు చూస్తే చాలా తెలివిగా నిర్మించారు ఖైదీలకు అందకుండా. మొదట ఇక్కడ రాజకీయ నాయకుల్ని, స్వాతంత్ర పోరాట వీరుల్ని ఉంచిన ఆ తర్వాత ఖైదీలను కూడా ఇక్కడే బంధించేవాళ్ళు. గూగుల్ డేటా ప్రకారం 795 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని అండమాన్ జైల్లో బంధిస్తే దాంట్లో ఎక్కువగా బెంగాల్ నుండి, ఆ తర్వాత పంజాబ్ అండ్ మన ఆంధ్ర నుంచి కూడా 8 మందిని ఇక్కడ బంధించారు. స్నానం చేయడానికి సముద్రపు నీటిని ఇచ్చేవాళ్ళు. తినే తిండి, తాగే నీరు అంతా కూడా మురికిగా ఉండేది. దానివలన చాలామంది అనారోగ్య పాలయ్యేవాళ్ళు. మంచి ఆహారం కావాలని చెప్పి కొంతమంది స్ట్రైక్ చేసినా వాళ్ళను బలవంతంగా ఫీడింగ్ చేసి ఆ బలవంతపు ఫీడింగ్ వలన మహావీర్ సింగ్ లాంటి వాళ్ళు చనిపోయారు కూడా. ఈ ప్లేస్లో రకరకాల శిక్షలు విధించేవాళ్ళు. కోకోనట్ ఆయిల్ 30 పౌండ్స్ తీయించేవాళ్ళు. అది ఎవరికైనా సరే చాలా కష్టం. ఒకవేళ చేయకపోతే చాలా దారుణంగా శిక్షించేవాళ్ళు. ఎండిన కొబ్బరి పీచుతో తాడు చేయించేవాళ్ళు. వీడియోలో చూస్తున్న ఆయిల్ మిషన్ అప్పట్లో వాడిన ఒరిజినల్ ఆయిల్ మిషన్. ఎవరైనా వీళ్ళు చెప్పిన పనులు చేయకపోతే వీడియోలో చూస్తున్న విధంగా వీళ్ళనికి వెనకాల వైపు నిల్చోబెట్టి ఆ బ్యాక్ సైడ్ ఒకే ప్లేస్లో కొట్టించేవాళ్ళు. అలా ఒకే ప్లేస్లో కొట్టడం వలన బ్యాక్ సైడ్ ఈజీగా స్కిన్ ఊడిపోయేది. దానివలన వీళ్ళకి కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, వాష్రూమ్ వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉండేది. ఆ గాయం కూడా అతను తొందరగా మాయేది కాదు. పనిష్మెంట్లో భాగంగా వీళ్లకు ఈ గోతం పట్ట డ్రెస్ వేయించేవాళ్ళు. అండమాన్ లాంటి హ్యూమిడిటీ ప్రాంతంలో ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. అలాగే వీళ్లకు రకరకాల చైన్లు కట్టి శిక్షించేవాళ్ళు. మొదటి చైన్ కనీసం పర్లేదు, నడవచ్చు, కూర్చోవచ్చు. అదే రెండో చైన్లో అయితే కూర్చోలేం, కనీసం నడవచ్చు. అదే మూడో చైన్లో అయితే నడవడానికి లేదు, కూర్చోవడానికి లేదు, ఒకటే ప్రదేశంలో ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ కింద ఆ చైన్ అనేది అడ్డం వస్తుంది. దీన్ని వీళ్ళు ఐడి కార్డ్గా యూజ్ చేసేవాళ్ళు.
వాళ్ళ పేరు నెంబరు దీని మీద రాసేవాళ్ళు. ఉరి తీసే ముందు వాళ్ళ ఆచారాల ప్రకారం చివరి స్నానం చేయించి ఇలా ఈ ఉరి తీసే గదిలో తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ ఉరి తీసే గదిలో మొత్తం 3 తాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా డూప్లికేట్, అప్పుడు వాడినవి కాదు. కింద కనిపిస్తున్న ప్లాట్ఫామ్ మాత్రం అప్పుడు వాడిందే. అలా ఉరి తీసిన తర్వాత ఈ 3 మృతదేహాలు కూడా కింద పడతాయి. ఇలా ఈ కిందకు వెళ్ళి ఆ మృతదేహాలను తీసుకొని ఈ గేటు ద్వారా బయటికి వెళ్ళేవాళ్ళు. 1938లో ఇక్కడ బంధించిన వాళ్ళందరినీ విడిచిపెట్టారు. రాజకీయ నాయకులందరూ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతే కొంతమంది స్వాతంత్ర పోరాట వీరులు అలాగే మిగతా ఖైదీలు ఈ అండమాన్లోనే ఉండిపోయారు. అండ్ ప్రెజెంట్ ఈ అండమాన్ జైల్ని విజిట్ చేయాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12:30 to 1 లంచ్ బ్రేక్. టికెట్ ఎంట్రీ ఫీ వచ్చేసి ఇండియన్స్కి 30 రూపీస్. అండ్ మీ దగ్గర ఏమైనా ప్రొఫెషనల్ కెమెరా ఉంటే దానికి వీరు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ మీకు ఈ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోపల గైడ్స్ కూడా ఉంటారు. అండ్ మొత్తం 7 వింగ్స్లో ప్రెజెంట్ మీరు 3 వింగ్స్ మాత్రమే చూడగలరు. మిగతా 4 వింగ్స్ కూడా అప్పట్లో భూకంపం 1942 వార్ వలన ధ్వంసం అయ్యాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకి హాస్పిటల్ అవసరం అని చెప్పి ఆ 4 వింగ్స్ ఏదైతే డిస్ట్రాయ్ అయ్యాయో ఆ ప్లేస్లో 1964లో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అదే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. కేస్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా వీడియోనైతే లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అండమాన్ బ్యూటీ అయినటువంటి బీచెస్, ఐలాండ్స్, వాటర్ స్పోర్ట్స్ అండ్ క్రూజ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.